ఇప్పుడు తులసి మొక్క వల్ల ప్రయోజనం ఏమిటి? అసలు తులసి చెట్టుని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాము. ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు. రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానము ఉంటుంది. కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిది లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. తులసి తీర్థము అన్న మాట తరచూ వింటాము. తులసి తీర్థము లేదా తులసి రసము భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారము మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. తులసి యొక్క శాస్త్రీయ నామము వచ్చేసి ఓసియం టెన్యూయి ఫ్లోరం. ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుందని అంటారు. అంటే పుట్టుక, మరణించుట, మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షము. ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతూ ఉంటాడు. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని, అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయని, ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. తులసిని పూజించేందుకు పరిక్రమగా చేస్తారు. తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఇంట్లో తులసి చెట్టు ఏ దిక్కున ఉండాలి? ఇంట్లో మొక్కలు పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు ఆ మొక్కలకు పూచే పువ్వులు ఇచ్చే సుగంధము మన ఇంటికి ఆకర్షణను తీసుకువస్తుంది. ప్రేమకు చిహ్నంగా ఉండే పువ్వులంటే చాలామందికి ఇష్టమే. అయితే పూలు ఇచ్చే మొక్కలను వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదని నిపుణులు చెబుతుంటారు. సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారము దశ దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్ని శుభ ఫలితాలే వస్తుంటాయి. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా, కిటికీల ప్రక్కను చెట్లను పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉందని అంటారు. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలము వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి. ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మర్వం, దవనం, పున్నాగ, కదంబం మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు. ఎన్ని మొక్కలు నాటినా ఫలితం ఉండదు. అదే వాస్తు ప్రకారము నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగటం ప్రారంభిస్తాయి. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాలుకు కనీసం 5 అడుగుల దూరంలో నాటాలి. సాధారణంగా తులసి మొక్కలను భారతీయ గృహంలో పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్కను ఉంచి పూజ చేస్తూ ఉంటారు. ఈ మొక్క మీ ఇంట్లో చెడు శక్తులను నియంత్రించడంతో పాటు అనేక వైద్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి మొక్కను మీ ఇంటికి ఉత్తర దిశలో, తూర్పు దిశలో నాటాలి. అప్పుడు మీకు అదృష్టంతో పాటు సంపద కలుగుతుంది. తులసి మొక్క ఉండే ప్రాంతంలో సాయంత్రము చీకటి కాగానే తప్పనిసరిగా దీపం కానీ లైట్ కానీ ఉంచాలి. మీరు తులసి మొక్కను ఇంట్లో, తోటలో లేదా పూజ గదిలో చిన్న కుండీలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.